మోహన్ బాబుని మంచిగా చూసేవాళ్ళు అయ్యో పాపం మనోజ్ ఆయన ఇబ్బంది పెట్టాడు, రోడ్డును పాలు చేశాడు అంటుకుంటారు. మనోజ్ని దృక్పథంలో చూసేవాళ్ళు అట్లాగే ఉంటుంది, మనోజ్కి అన్యాయం చేస్తున్నారు అనుకుంటారు. మనోజ్కి వ్యతిరేకంగా ఉండేటటువంటి వాళ్ళు విష్ణుకు అనుకూలరు ఏమనుకుంటారు, మనోజ్ అన్న నాన్న పరువు తీస్తున్నాడు అనుకుంటారు. అదే విష్ణు అనుకూలరు ఏమనుకుంటారు, ఆ నాన్నకు అండగా నిలబడ్డటువంటి గుండెకాయ లాంటోడు ఇతను అనుకుంటారు. ఈ ఎవరి పర్సెప్షన్ వాళ్ళదే. కాకపోతే ఉండే అంశం వల్ల ఏంటంటే నైతికత, ధర్మం ఈ రెండు పాటించాల్సిన బాధ్యత పెద్దరికంగా ఉన్నప్పుడు ఆయన చేతిలో ఉంది. త్రాసులో కనీసం ఇలాగా కాదు, ఇలాగన్నా ఉన్నా ఒక అర్థం ఉంది. అసలు ఏమీ లేకుండా ఎలా ఉంటే ఉపయోగం ఏముంది ఆయనకి? దీని వలన సమాజం ఎట్లా చూడాలి? సమాజం ఇప్పుడు ఏముంటుంది, మన బిగ్ బాస్ ఎందుకు చూస్తూ ఉంటారు జనాలు? ఎదురోడి కొంపలో జరిగే ఇష్యూస్ చూసుకోవాలనే తపన. సీరియల్స్ ఎందుకు సక్సెస్ అవుతుంటాయి? ఆ గొడవలు, కుటుంబ గొడవలే కదా సీరియల్ అన్నీ కూడా. కాబట్టి ఇది ఆ ఇంట్రెస్ట్ టాపిక్ అవడం వల్లే మీడియా అంతా దాని మీద దృష్టి సారిస్తుంది. లేకపోతే అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళ ఇంటర్నల్ వ్యవహారం మనకెందుకు అనుకోవచ్చు. మామూలుగా ఇలాంటి ప్రతి కుటుంబంలో ఉంటాయి, ఎవరో పట్టించుకోరు, ఇలా సెలబ్రిటీలు. కాకపోతే ఏంటంటే ఒక పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రవర్తనని ప్రజలు అబ్జర్వ్ చేస్తారు. ఆ ప్రవర్తనలో ఇప్పుడు నిన్న ఏం జరిగి ఉండాలి? ఒక మామూలు తటస్థుడిగా అయితే నాకేమనిపించిందంటే, మోహన్ బాబు ఈ గొడవ అంతా జరుగుతున్నప్పుడు మోహన్ బాబు బయటకు వచ్చి ఏంది మనోజు ఇది, నువ్వు పద